కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని వేసేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మీరు చూసినట్టయితే నేను ఎక్కడా కూడా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, ఇప్పుడే వేసుకుంటున్నాను. అలాగే ఒకవేళ కారం సరిపోకపోతే ఈ టైంలోనే కారం పొడి అనేది కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఎగ్ దొన్నె బిర్యానీ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో, రైస్ కూడా చాలా పొడి పొడిగా కుక్ అయిందనమాట. సో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా మన ఎగ్ దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో. చూపించడానికి టైం పడుతుంది కానీ అన్నీ రెడీ చేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ రెసిపీని చేసుకోవచ్చు. యాక్చువల్గా ఎగ్స్తో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ చేస్తుంటారు కదా. ఇలా ఒకసారి మెంతికూర ఎగ్స్తో దొన్నె బిర్యానీ స్టైల్లో ఈ పలావ్ ట్రై చేయండి, చాలా టేస్టీగా డిఫరెంట్